ఉమ్, అవి పీపీపీ అంటే అవును పేరు అదే ఉమ్, చెప్పి ఇక్కడ పబ్లిక్ గా మోసం చేస్తున్నారు. ఉమ్, పేరు అది చెప్తున్నారు, ఇక్కడ పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. ఉమ్, పీపీపీ అంటే అది పబ్లిక్ అవును ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వానికి నిర్వహణకి సంబంధించినటువంటి ఖర్చు లేకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పటి. ఇప్పుడు లైక్ దేవాలయాల్లో శానిటేషన్ ఉమ్, ఒకళ్ళకి ఇచ్చేశారు, సెక్యూరిటీ అవును ఒకళ్ళకి ఇచ్చేశారు. ఉమ్, అవి పీపీపీ అంటే తప్పులే, నేను దాన్ని సమర్థిస్తా ఉమ్, కూడా. ఉమ్, ఇప్పుడు ఆసుపత్రిలో పీపీపీ అంటే ఎట్లా ఉండాలంటే ఎక్స్రే మిషన్స్ చూసేటందుకు ఒక వ్యవస్థ, ఉమ్, ఒక ఉమ్, కన్సల్టెన్సీ, ఉమ్, తర్వాతన స్కానింగ్ మిషన్స్ చూసేందుకు ఒక కన్సల్టెన్సీ, ఉమ్, అలాగే ఆసుపత్రి క్లీనింగ్ చూసేందుకు ఒక కన్సల్టెన్సీ, బెడ్లు ఇవన్నీ అవును మార్చడానికి ఒక కన్సల్టెన్సీ. ఈవెన్ అవును ప్రైవేట్ అవును ఆసుపత్రిలోనైనా మొత్తం ఆసుపత్రి వాళ్ళు చూడరు, అవన్నీ ఒక్కొక్కరికి చూడరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఇచ్చేస్తారు. అవును కన్సల్టెన్సీకి ఇచ్చేస్తారు. ఆ, అవును. అట్లాగే ఉమ్, ఇది చేస్తే తప్పే లేదు, నేను ఉమ్, ఒప్పుకుంటా. ఉమ్, సర్వీసెస్ ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఉమ్, ఖచ్చితంగా ఉమ్, బాధ్యత ఉంటుంది. ఒకవేళ బాధ్యత కాకపోతే మనం ఫైర్ చేస్తాం, వాళ్ళని కొత్త వాళ్ళని అవును తీసుకుంటాం. ఉమ్, వాడు కూడా తక్కువ ఆదాయంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు, ఉమ్, దాన్ని హర్షించవచ్చు. కానీ ఇక్కడ ఉమ్, పీపీపీ అది కాదు. మెడికల్ సీట్లను నువ్వు పీపీపీ కిందకి ఇస్తున్నావు, ప్రైవేట్ వాడు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నావు, ఉమ్, కళాశాల నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యం చేతికి ఇచ్చేస్తున్నావు నువ్వు అవును పూర్తిగా.